ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరిక నెరవేరింది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2026 జూన్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ విశాఖ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా 4 ప్రధానమైన డివిజన్లు విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు 4 డివిజన్లతో కలిపి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పడింది. చిరకాల వాంఛ, చాలా సంవత్సరాల నుంచి సుదీర్ఘమైన పోరాటం విశాఖ వాసులు యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ చేశారు. ఆ కళ నెరవేరింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పడడం పట్ల దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. ఎందుకంటే దక్షిణ కోస్తా జోన్ తాత్కాలిక కార్యాలయం వారి నియోజకవర్గ పరిధికి సమీపంలో ఉంది. వారితో మాట్లాడదాం. ఏమంటారు, ఈ ఉదయం గెజిట్ విడుదలైంది, దక్షిణ కోస్తా జోన్ సంబంధించి కళ సాకారమైంది. అప్పట్లో కూడా మీరు పోరాటాలు చేశారు. ఈరోజు ఒక ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసుకున్నారు. ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క చిరకాల కోరిక, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల యొక్క చిరకాల కోరిక విశాఖపట్నం కేంద్రంగా ఒక రైల్వే జోన్ కావాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటం ఇప్పుడు సఫలమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అటు మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఉత్తరాంధ్ర ప్రజల తరపున ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరగబోతోంది. రాష్ట్రం అంతా కూడా ఇవాళ అటు ఇచ్చాపురం నుంచి అప్ టు తిరుపతి కూడా ఒక జోన్ మొత్తం ఏర్పడడం అనేది చాలా ఆనందదాయకం. సో అంతకు మించిన ఆనందం ఇంకోటి ఉండదు. అది కూడా కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ ఒక రైల్వే ఉద్యోగం కానీ, లేకపోతే యువతకి ఎంప్లాయ్మెంట్ కానీ, లేకపోతే రైల్వే స్టేషన్ల అభివృద్ధి కానీ, లేకపోతే ఒక పారిశ్రామిక అభివృద్ధి కానీ, లేకపోతే ఒక రంగం చెప్పాలంటే ఎక్కడికైనా కొత్త రైల్వే లైన్లు వేయాలన్నా కానీ, ఏమి చేయాలన్నా కూడా జోన్ మీద బేస్ చేసుకుని వెళ్తుంది. కాబట్టి గతంలో ఎగ్జామ్ రాయాలంటే మన భువనేశ్వరం, లేకపోతే కలకత్తా, లేకపోతే ఎక్కడికో వెళ్ళి రాయాల్సిన పరిస్థితి ఉండేది. ఈరోజు అలాంటి పరిస్థితి లేకుండా ఇవన్నీ కూడా విశాఖపట్నం కేంద్రంగా జరుగుతాయి. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అలాగే తాత్కాలిక కేంద్ర ఆఫీసును కూడా ఇవాళ శ్రీపురం జంక్షన్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఫుల్ టైం మాకు అద్భుతమైన కార్యాలయం కూడా ఆర్లో ప్రాంతంలో చాలా స్పీడ్గా జరుగుతూ ఉంది. చాలా సంతోషం. అంతకంటే ఆనందం ఇంకొకటి లేదు. ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నందుకు. సో ఈ ప్రాంతం అంతా కూడా ఎంప్లాయ్మెంట్తో పాటు ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరగబోతూ ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం ఇవాళ ఒక 700-800 కోట్లతో స్టేషన్ కూడా 14 ప్లాట్ఫామ్తో అద్భుతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. సేమ్ టైం దువ్వాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతూ ఉంది. అలాగే ఎంతో పుణ్యక్షేత్రమైనటువంటి సింహాచలం స్టేషన్ కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. సో ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతానికి ముఖ్యంగా ఎక్కడైనా పెద్ద పెద్ద ఇండస్ట్రీ రావాలంటే రైల్వే లైన్స్ చాలా కీలకం అన్నమాట. ఆ రైల్వే లైన్లు కూడా ఈజీగా ప్రాసెస్ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా యువతకి ఎంప్లాయ్మెంట్, ఈ ప్రాంతంలో చాలామందికి ఎంప్లాయ్మెంట్ జరుగుతూ ఉంది. లోకల్గా ఉన్న వాళ్ళకి ఈ కేంద్రం ఇక్కడ రావడం వల్ల లోకల్గా కూడా ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. కాబట్టి మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి కానీ, మోడీ గారికి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఈ రైల్వే జోన్లు ఇంకా కూడా ఊపొస్తూ ఉంది. మరో పక్క ఆర్సెలర్మిట్టల్, మరో పక్క సాఫ్ట్వేర్, ఇలాగ ఎన్నో కంపెనీలు ఇవాళ విశాఖపట్నం ప్రపంచ పట్టణంలో ఒక మెరబోతుందన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. దీనికి కారకులైనటువంటి కూటమి పెద్దలు అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే అప్పుడు ఉద్యమం చేశారు, ప్రత్యేక రైల్వే జోన్ కావాలి. ఎందుకంటే ఇక్కడ రైలు ఆగే పరిస్థితి లేదు, సాయంత్రం అయితే రైలు లేని పరిస్థితి, అటువంటి ఇబ్బందికర పరిణామాలు చూసాం. కానీ ఈ రోజున రైల్వే జోన్కి ప్రధాన కేంద్రంగా విశాఖపట్నం అవుతుంది. జోన్ కార్యాలయం కూడా విశాఖపట్నంలో సంసిద్ధమైంది ఏమంటారు? దీని మీద ఎన్నో కేసులు పెట్టించుకున్నాం, ఎన్నో ధర్నాలు చేశాం, ఎంతో లాఠీ దెబ్బలు తిన్నాం. ఇవన్నీ కళ కూడా ఇలా కూటమి ప్రభుత్వంలో తీరినందుకు మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా ఉంది. ఈ జోన్ రావడం వల్ల ముఖ్యంగా యువతకి, మన పిల్లలకి చాలా చాలా మేలు జరుగుతుంది. రానున్న రోజుల్లో చాలా ఎంప్లాయ్మెంట్ ఉంది. ఒక జోన్లో వచ్చే ఎంప్లాయ్మెంట్ కాకుండా ఈ ప్రాంతం పారిశ్రామిక కూడా అభివృద్ధి జరుగుతాయి. రైల్వే ఎంత ఇంపార్టెంట్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఎక్కడైనా ఒక పెద్ద పారిశ్రామిక ప్రాంతం రావాలంటే ఆ ప్రాంతం రైల్వే ట్రాక్ ఉంటే తప్ప వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి రైల్వే ట్రాక్లు ఇమ్మీడియట్గా వేసుకునే అవకాశం, ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామికంగా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. చాలా చాలా మేలు జరిగింది. సో చంద్రబాబు నాయుడు గారికి మరీ థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. ఇది కూటమి ప్రభుత్వం హయాంలో. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి కళ విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఎన్నాళ్ళ నుంచో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఆ ఉద్యమం ఫలితం
ఈరోజు కూటమి ప్రభుత్వం హయాంలో ఇటు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రెండూ కూడా సంయుక్తంగా కలిసి ఈరోజు ప్రజలకు ఒక మంచి అవకాశాన్ని, ఒక మంచి విజయాన్ని ఇచ్చాయి. ప్రజల కోరికను నెరవేర్చి ప్రత్యేకించి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు కూడా జూన్ 1 నుంచి ప్రారంభం అవడం పట్ల అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యుడు వంశీ శ్రీనివాస్ యాదవ్ కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉన్నటువంటి కార్యకర్తలతోటి సంబరాన్ని చేసుకుంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.